హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. జీతం అసలు సరిపోవట్లేదు. ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతున్నాయి. అంటే జీతం కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువగా వస్తుంది. దాంతో సంబంధం లేకుండా అంటే ఎంత జీతం వస్తే అంత ఖర్చు దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అలా కాకుండా మనకి వచ్చేది ఎంత అయినా కానీ మన ఖర్చులు పెట్టుకోకుండా ఇలా గనక ఫాలో అయితే నెలలోనే మనం పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అంటే చాలా కాదు, ఒక 4-5 వీడియోలు చేశాను. చేసిన వీడియోస్కి వ్యూస్ బాగా వచ్చాయి. చాలామంది ఫాలో అయ్యి మేము కూడా సేవ్ చేసామని కామెంట్ పెట్టారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 1 మంత్ బ్యాక్ సంధ్య అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. మాకు 30,000 వస్తుంది, మేము రెంట్ హౌస్లో ఉంటాము, నాకు 2 పిల్లలు, మాకు ఎలాంటి అప్పులు అలా ఏం లేవు, కానీ జస్ట్ గోల్డ్ లోన్ ఒకటి ఉంది, ఒక 2 lakhs వరకు. దాన్ని మేము తీరుస్తూ మేము ఎలా ప్లాన్ చేసుకోవాలని అడిగారు. తననే కాదు, నేను ఎప్పటి నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను, తననే కాదు ఎవరైనా ఒకవేళ జీతం ఒక 2 వ్యక్తులు ఉంటే ఇద్దరికి సమానంగా జీతం వచ్చినా కానీ ఖర్చులు మాత్రం సమానంగా ఉండవు. ఎందుకంటే ఎవరి ఇంట్లో సిచ్యువేషన్స్ కంప్లీట్గా వేరుంటాయి. ఒకరి ఖర్చు ఒకలా ఉంటుంది, ఒకరి ఖర్చు ఒకలా ఉంటుంది, అవసరాలు ఒకలాగా ఉంటాయి, అవసరాలు వేరేలాగా ఉంటాయి. కాబట్టి మనం స్ట్రాటజీ అంటే చాలామంది ఫైనాన్షియల్ ఇలాగా మనకి చార్ట్ ప్రిపేర్ చేసి ఇలా ఖర్చు పెట్టండి, 30% ఇక్కడ 20% ఇక్కడ అలా అని మనం చెప్తారు. కానీ దాన్ని ఏంటంటే బేసికల్ థింక్ లాగా తీసుకొని మనం మన బడ్జెట్ ప్లాన్ని మనం మాత్రం వేసుకుంటేనే అది సక్సెస్ అయితే అవుతుంది. పర్సనల్గా నేను ఫాలో అయ్యే మెయిన్ థింగ్స్ని కొన్ని టిప్స్ అయితే లాస్ట్లో షేర్ చేస్తాను. అలాగే ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్తాను. నేను ఎప్పుడు మోటివేట్ అవుతాను. ఈ స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో అంతా చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. బడ్జెట్ ప్లాన్ చేయాలన్నా, సేవింగ్ చేయాలన్నా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది ఈక్వల్గా ఉండాలి పాత్ర అనేది. ఎందుకంటే ఒకరు అటని ఒకరు ఇటంటే చాలా ఇబ్బందులు అయితే పడతాము. ఒకవేళ కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్పడానికి కానీ షేర్ చేయడానికి కానీ అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళని మనమే కన్విన్స్ చేయాలి. వాళ్ళకి మన మీద ట్రస్ట్ ఏర్పడేలాగా ఒకసారి మనం ఆ ప్లానింగ్ చేసి డబ్బులు మనం ఎలాంటిది వేస్ట్ చేయము, సేవింగ్ చేస్తాము. మా ఆవిడికి ఇస్తే ఇది ఖచ్చితంగా బాగుంటుంది, నాకన్నా తను బెటర్గా ఉంటుంది, తను వేస్ట్ చేయదని ఒకసారి నమ్మకం వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మనకి షేర్ చేయడానికి, మనకి ఇవ్వడానికి వాళ్ళైతే ఇష్టపడతారు. స్టోరీ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే స్టోరీ చాలా బాగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. రామయ్య, సోమయ్య అని 2 వ్యక్తులు ఉండేవారు. ఇద్దరు కూడా ఫిషింగ్కి సంబంధించిన రిలేటెడ్ బిజినెసే చేసేవారు. సోమయ్య అయితే చేపలు పట్టేవాడు, రామయ్య పట్టిన చేపల్ని కొనుక్కొని వాటిని స్టోర్ చేసి అమ్మేవాడు అన్నమాట, ఎక్స్పోర్ట్ చేసేవాడు. రామయ్య చాలా బాగా సంపాదించాడు, బిల్డింగ్స్, కంపెనీస్, వాళ్ళ వైఫ్కి చీరలు, నగలు, పిల్లలు మంచి స్కూల్స్లో చదవడం, కార్స్ ఇవన్నీ ఉన్నాయి. సోమయ్య మాత్రం చేపలు పట్టడం, వాటిని అమ్మేసి రామయ్య దగ్గర వచ్చిన డబ్బులు తీసుకోవడం, ఆ రోజు ఎంతగా అవసరాలకి ఏమేం కావాలో అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ డేని కొత్తగా అంటే మామూలుగా జీరో నుంచి స్టార్ట్ చేయడం, ఇదే జరుగుతుంది. కాకపోతే సోమయ్యకి రామయ్య మీద చాలా విపరీతమైన జలస్ ఏర్పడుతుంది. ఒకసారి ఏర్పడినప్పుడు దేవుడిని విపరీతంగా తిట్టడము, దేవుడు ప్రత్యక్షం అవడం జరుగుతుంది. అప్పుడు సోమయ్యని అడుగుతాడు దేవుడు, ఎందుకు ఇలాగా నువ్వు నన్ను తిడుతున్నావు అంటే, నువ్వు రామయ్యని ఇంత హెచ్చించావు కదా, అలా వద్దు, నేను ఏ స్థితిలో ఉన్నానో రామయ్యని అదే స్థితిలోకి తీసుకొచ్చే, అప్పుడు రామయ్య ఎలా ఉంటాడో నేను చూస్తాను, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు, కానీ రామాయణ మాత్రం రామాయణ స్థితి అంటే ఇప్పుడు నేను ఎలా అయితే బ్రతుకుతున్నానో వాడు అలాగే బ్రతకాలనేసి కోరుకుంటాడు. సరే అని చెప్పి దేవుడు ఓకే చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి రామయ్య బిజినెస్ బాగా దెబ్బతినడము, తను లాసెస్ అయిపోవడము, ఇల్లు, కారు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అమ్మేసుకోవడము, జీరోకి వచ్చేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే సోమయ్య ఉన్నాడో రామయ్య సోమయ్య దగ్గరకు వచ్చి తను ఉండే ప్లేస్లోనే ఉండడానికి ఒక ఇల్లు చూపించమని అడిగితే సోమయ్య చూపిస్తాడు. ఇద్దరు కలిసి ఒకే చోట బ్రతుకుతూ ఉంటారు. అయితే సోమయ్య రామయ్యతో పాటు ఫిషింగ్కి వెళ్తారు. ఇద్దరు చేపలు పట్టుకుంటూ ఉంటారు, తీసుకెళ్తాడు. కాకపోతే ఇద్దరు చేపలు పడతారు, ఇద్దరు మార్కెట్కి వెళ్తారు, అమ్ముతారు. సేమ్ సోమయ్య ఎప్పుడు అమ్మిన తర్వాత ఒక 500 వస్తాయి, తీసుకుని మొత్తం ఏమేం కావాలి ఇంట్లోకి ఖర్చులన్నీ తీసేసుకుని తను కొంచెం తాగేసి ఇంటికి వెళ్ళిపోతాడు, అయిపోతుంది. రామయ్య కూడా చేపలు అమ్ముతాడు, 500 వస్తాయి. 100 రూపాయలు మాత్రమే ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకెళ్ళి మిగిలిన 400 ఉంచుకుంటాడు. మళ్ళీ ఉదయం ఇద్దరు కలిసి చేపలు పట్టడానికి వెళ్తారు. కాకపోతే రామయ్య ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను నీకు 200 ఇస్తాను, ఈ రోజంతా నువ్వు నాతో రావాలి, నువ్వు నాకు చేపలు పట్టాలి, చేపలు పట్టినా పట్టకపోయినా అంటే ఎన్ని పడినా పడకపోయినా నీ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ వ్యక్తి సరే నేను చేసినా చేయకపోయినా నా డబ్బులు నాకు వస్తాయి కదా అని చెప్పి వస్తానని వెళ్తారు. రామయ్యతో పాటు వెళ్ళిన వ్యక్తి చేపలు పడతారు. పక్కన
పక్కనే సోమయ్య కూడా చేపలు పడతాడు. ఇద్దరు సాయంత్రం అయ్యేసరికి మార్కెట్కి వెళ్తారు. రామయ్య పట్టిన చేపలు, రామయ్యతో వచ్చిన వ్యక్తి పట్టిన చేపలు కలిపి 1000 రూపాయలు వస్తాయి. సోమయ్యకి 500 మాత్రమే వస్తాయి. సోమయ్య యాజ్ ఇట్ ఈజ్గా ఖర్చు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. రామయ్య నిన్న వచ్చిన డబ్బుల్లో 400 మిగిలాయి కదా, దాంట్లో ఒక 200 ఈయనకి ఇచ్చి మిగిలిన 200 ఈ రోజు వచ్చిన 1000 రూపాయలు అంటే 1200 ఉంటాయి. 1200లో ఈరోజు కాస్త కొంచెం ఖర్చు, పిల్లలకి కాస్త స్నాక్స్ అవి ఎక్కువ తీసుకెళ్ళి ఒక 200 ఖర్చు పెట్టి మిగిలిన 1000 రూపాయలు దాచుకుంటాడు. అదేవిధంగా ప్రతిరోజు ఒక మనిషిని ఎక్స్గా తీసుకెళ్ళడం, అంటే ఈరోజు ఒకరిని, రేపు ఇద్దరిని, ముగ్గురిని అలాగా మనుషుల్ని పెట్టుకొని తీసుకెళ్ళడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, చేపలు పట్టడం, ఎక్కువ అమౌంట్ తీసుకోవడం, దాన్ని సేవ్ చేయడం, ఆ విధంగా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రామయ్య యాజ్ ఈజ్గా సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఫస్ట్ ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితికి అయితే వచ్చేస్తాడనమాట. ఇక్కడ ఎవరిది కరెక్ట్ మైండ్ సెట్ అంటే ఇది స్టోరీ లాగా కాకుండా మన లైఫ్కి మనం కథలో చెప్పుకున్నంత సింపుల్గా అంత డబ్బు సంపాదించేయలేము. కాకపోతే కాస్తలో కాస్త అయినా మనం ఈరోజు సేవ్ చేసే అమౌంట్ కానీ, మనం ఫాలో అయ్యే పద్ధతి కానీ మనల్ని పిసినారు అనొచ్చు, లేదా ఎవరు ఏదైనా అనొచ్చు, కానీ ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అది చాలా వరకు మనల్ని సేవ్ అయితే చేస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడు అసలు మనం ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం పేపర్ మీద ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తాను, ప్రతిదీ నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అలవాటు, నా చిన్నప్పటి నుంచి. కనీసం నేను 10 రూపాయలు ఖర్చు పెట్టినా నేను రాస్తూ ఉంటాను. ఎందుకంటే అయిపోయింది కదా, ఖర్చు పెట్టేశాం కదా, ఎందుకు రాయడం అని అసలు నేను ఎప్పుడు అనుకోను. అలా రాయడం వల్ల అసలు మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఏదైనా ఎక్సెస్ ఖర్చు పెట్టామా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మీ ఖర్చుని ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఒకసారి రాసుకోవడం అలవాటు చేసుకోండి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కూడా రాయడం అలవాటు చేసుకోండి. దానివల్ల మనం ఇంకా ఏమైనా ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవడం, ఇంకా సంపాదించేలాగా చేసుకోవడము, ఖర్చులు చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవడంతో పాటు చాలా వరకు మనం అప్పులు పాలైపోకుండా సేవింగ్ అయితే చేస్తాం. మెయిన్లీ మనకి జీతం ఎంత వచ్చినా, సంధ్య వచ్చి నాకు 30,000 అని చెప్పారు కదా సిస్టరు. 2 పిల్లలు ఉన్నారు నాకు, అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఆల్రెడీ పెద్ద బాబు స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పింది, పాప ఇంకా వెళ్ళట్లేదు అన్నారు. ఏంటంటే మనం మెయిన్ బాగా నీడ్స్ ఉంటాయి కదా, వాళ్ళు రెంట్ హౌస్లోనే ఉంటున్నారు కాబట్టి రెంట్ అనేది 30,000 అంటే ఖచ్చితంగా 5,000 లోపే రెంట్ అనేది ఉండాలి. మనం ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే మనం ఎందుకంటే ఇబ్బంది పడతాము. మనం మెయిన్ తగ్గించుకునేవి రెంట్లోను, కరెంటు బిల్లులోను, ఇలాంటి వాటిలో మాత్రమే తగ్గించగలము. మనం సేవింగ్ అనేసరికి ముందు తిండి దగ్గర తగ్గించేయడం చేస్తాము. అస్సలు చేయకూడదు. ఎందుకంటే పిల్లలకి కానీ మనం కానీ హెల్తీగా ఉంటేనే మనం తర్వాత ఏదైనా, ఒక్కసారి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మనం కష్టపడి సేవ్ చేసిన డబ్బంతా చిటికలో అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో అసలు ఎవ్వరూ కూడా పొదుపు అయితే చేయొద్దు. నేనైతే అదే చెప్తాను, మేము అదే ఫాలో అవుతాము. మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా రెంట్ 5,000 లోపు మాత్రమే ఉండాలి. కరెంట్ బిల్ కూడా మనం తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇల్లు చాలామంది చూస్తారు కదా, మనం కరెక్ట్గా తక్కువ రెంట్లో తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన లొకాలిటీలో అంటే 5,000 రేంజ్, అంటే ఆ రేంజ్లో ఉన్న పీపుల్ మాత్రమే ఉంటారు. మనం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి పెద్ద ఇల్లులు తీసుకుంటే కనుక ఆ ఇల్లులో ఉండే వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. వాళ్ళతో పాటు మనం కంపేర్ చేసుకుని వాళ్ళలాగా మన లైఫ్ లీడ్ చేయాలని అప్పులు చేసుకోవడం, క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. మనము చాలా ఇబ్బందులు పడతాం. అదే మనకంటే తక్కువలో ఉన్న వాళ్ళని లేదా ఈక్వల్గా ఉన్న వాళ్ళని చూసుకున్నప్పుడు మనం అయితే చాలా వరకు సేవ్ అవుతాం. కరెంట్ బిల్ ఇంకొకటి, చాలా చిన్న టిప్స్ అయినా కానీ చాలా వరకు డబ్బులు అయితే సేవ్ అవుతాయి. కరెంట్ బిల్ కూడా మనం తగ్గించుకోవచ్చు, అలాగే రెంట్ తగ్గించుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే స్నాక్స్ ఇవన్నీ గ్రోసరీలో ఒకేసారి, అంటే ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్కి, డీమార్ట్కి వెళ్ళకూడదు అంటారు, కానీ నేనైతే వెళ్ళమనే చెప్తాను. డీమార్ట్కి వెళ్ళడం వల్ల ఎప్పుడు మిస్యూజే ఉంటుంది. 1000 రూపాయలు 5,000-6,000 అవుతుందని చాలామంది వీడియోస్ కూడా పెట్టారు. అలా ఎందుకు అవుతుంది? మన బ్రెయిన్ అనేది అంటే కరెక్ట్గా ఉంచుకుని మనం ఇదే కొనాలని స్పెసిఫిక్గా బుక్ మీద రాసుకుని వెళ్తే, ఒకవేళ గ్రోసరీ పప్పులు ఉప్పులు కొంచెం ఎక్సెస్ అయినా నెక్స్ట్ మంత్కి అవి సరిపోతాయి. అలాగ బట్టలు ఇవన్నీ మనం కొనకూడదని స్ట్రాంగ్గా అనుకునే వెళ్ళాలి. అలా మన బ్రెయిన్ అంతా కాన్స్టెంట్గా లేనప్పుడు మనం ఏది కూడా సాధించలేము, మనం పెట్టుకున్న గోల్ని కూడా రీచ్ అవ్వలేము. కాబట్టి మనం ఏది కావాలో స్పెసిఫిక్గా రాసుకుని అది మాత్రమే తెచ్చుకోవాలి. సర్ఫులు, సోఫులు ఇలాంటివన్నీ మనకి ఆఫర్స్లో ఉంటాయి పెద్ద షాప్స్లో. చిన్న షాప్స్లో అలా ఉండవు కాబట్టి అక్కడ సేవ్ అవుతాము. చిన్నపిల్లలు ఉన్నారంటే మెయిన్ స్నాక్స్ ఇక్కడ మాత్రం అసలు ఆలోచించరు కొంతమంది. స్నాక్స్ పెట్టడం తప్పు కాదు, కానీ దానివల్ల వాళ్ళకి హెల్త్ బాగోదు, సిక్ అవుతారు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, ఇటు డబ్బులు వేస్ట్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగోదు. కాబట్టి స్నాక్స్ అనేది
బయట కొనుక్కున్నా మనం ఇంట్లోనే చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. గ్రోసరీలో స్నాక్స్‌కి కావాల్సిన నెలకి మనం కొన్ని పప్పులు అంటే పల్లీలు గానీ, నువ్వులు గానీ, ఇలాంటి బెల్లము ఇలాంటివి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం బిల్ పెరిగినా మనకి స్నాక్స్ బిల్ అనేది తగ్గుతుంది. ఫ్రూట్స్ విషయానికొస్తే కాస్ట్‌లీవే పెట్టక్కర్లేదు. బొప్పాయి పండు, దానిమ్మ, జామకాయలు, గ్రేప్సు, యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్ ఇలాంటివి కూడా పెట్టొచ్చు. బనానాస్‌లో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంచిది. బొప్పాయి పండు డైజెషన్ మంచిది. గోవా యాపిల్‌తో ఈక్వల్ గోవా కూడా పెట్టొచ్చు. ఏంటి తక్కువ కాస్ట్‌లో వచ్చేవి కూడా చాలా రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. కాస్ట్‌లీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి. డ్రాగన్ ఫ్రూట్స్ అని ఇంకా రకరకాల ఫ్రూట్స్ అని అవే మనం పెట్టక్కర్లేదు. డ్రై ఫ్రూట్స్ అంటే మనం బాదం వీటిని కాదు పల్లీలు కానీ లేదంటే శనగలు ఇలాంటివన్నిటిని కూడా మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనం ఫైనాన్షియల్‌గా కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటాం. పిల్లలకి కూడా బాగా పెడతాం. మెయిన్ ఏంటంటే గ్యాస్ సేవ్ చేసి 2 మంత్స్‌కి ఒకసారి వేయించుకోవడము ఇలాంటివి చిన్నగానే అనిపిస్తాయి కానీ చాలా వరకు సేవ్ అయితే అవుతాము. నాన్ వెజ్ తెచ్చుకున్నా మనం మంత్లీ ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తెచ్చుకుంటాం కాబట్టి మనం దానికి కూడా తగ్గట్టు బడ్జెట్ అయితే వేసుకోవాలి. ఫ్రూట్స్ ఒక 1000 రూపీస్, రైస్‌కి 1400, 900 రూపీస్ గ్యాస్, 1000 కూరగాయలు, 1200 నాన్ వెజ్ ఇలాగా చేసుకొని స్కూల్ ఫీజులు కూడా చాలామంది ఒకేసారి కడతాం కదా, టర్మ్ ఫీజు కదా, టర్మ్ వచ్చినప్పుడు చూద్దామని కాకుండా ఎవ్రీ మంత్ 2000 to 3000 తీసుకొని మనం పక్కన పెట్టుకుంటే టర్మ్ ఫీజు వచ్చేసరికి ఒక 3 to 4 మంత్స్కి ఒకసారి కడతాం కాబట్టి ఆ టర్మ్ ఫీజు కట్టడానికైతే మనం ఇబ్బంది పడము. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం సేవింగ్ అనేది ఖచ్చితంగా ఒక గోల్ అంటూ పెట్టుకోవాలి. సంవత్సరానికి అట్లీస్ట్ 1 lakh అయినా సరే చాలా చాలా తక్కువే. ఆ 1 lakh అయినా సేవ్ చేయాలి అని గోల్ పెట్టుకొని ప్రతి నెల ఖచ్చితంగా ఒక 5,000 to 6,000 అయితే నేను 30,000 బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను. మొన్న తను అడిగారు కాబట్టి 5,000 to 6,000 మనం సేవ్ చేయగలిగితే సంవత్సరానికి చాలా వరకు అయితే ఉంటుంది. ఆడపిల్ల ఉంది కాబట్టి బంగారం ఎలాగో మనం కొనాలి కాబట్టి గోల్డ్ స్కీమ్ కూడా కట్టచ్చు. వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఇదే అండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.